ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం బాదం పప్పులు వేసుకోవాలి. కొంచెం పెసరపప్పు వేసుకోవాలి. కొంచెం పుట్నాల పప్పు వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కొంచెం కలపాలి. కలిపిన తరువాత కొంచెం గోధుమలు వేసుకొని కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఒక 2 స్పూన్లు ఎర్రకందిపప్పు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టాలి. అది కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది కదా, అంతగా టేస్ట్ బాగోదు. ఒక 2 స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే పాడవదు. 2 వీక్స్ అయినా పాడవకుండా ఉంటుంది. కొంచెం కొంచెమే నేనైతే చేసుకుంటాను. అదంతా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ ఒక్క పలుకు కూడా ఉండకుండా చాలా మెత్తగా చేసుకోవాలి. అంతేనండి ఉగ్గు తయారీ విధానం.